ఇవాళ నేను మీ ముందుకి సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను. ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. అన్ని డ్రై రోస్టేనండి, అసలు నూనె వేయవలసిన అవసరమే లేదు, జస్ట్ డ్రై రోస్ట్. నేను మినపప్పు కాదు కందిపప్పు వేసుకున్నాను ఎక్కువగా, ఒక 2 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు, అలాగే కొంచెం శనగపప్పు వేసుకున్నాను, అంటే హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ శనగపప్పు, అలాగే బియ్యం, ఒక గుప్పిడి బియ్యం, మిరియాలు, ధనియాలు ఎక్కువ వేసుకున్నాను, ఒక 1.5 గ్లాస్, అంటే స్పూన్స్తో అయితే, అంటే చిన్న గ్లాస్తో అయితే ఒక చిన్న గ్లాస్తో అయితే, లేకపోతే స్పూన్స్ ద్వారా అయితే మీరు 6 స్పూన్లైనా తీసుకోవాలి ధనియాలు, 6 స్పూన్ల ధనియాలు, అలాగే మిరియాలు ఒక 2 స్పూన్స్ మిరియాలు, జీలకర్ర ఒక 1 స్పూన్, ఆవాలు వేసానా లేదా అన్నట్టుగా ఆవాలు, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 10-12 ఉంటాయి, అంతేనండి, ఇంకేం వేయక్కర్లేదు. బియ్యం వేసుకోవాలి, శనగపప్పు వేసుకున్నాను, కందిపప్పు ఎక్కువ మోతాదులో వేసుకోవాలి, అలాగే మిరియాలు వేసుకోవాలి, కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను, జీలకర్ర కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్నాను, చక్కగా ఇవి వేయించేసుకోవాలండి. శనగపప్పు ఎందుకు వేస్తామంటే కొంచెం చిక్కగా రావడానికి, అలాగే బియ్యం కూడా మనం ఒక బియ్యం ఎందుకు వేస్తామంటే కొంచెం కన్సిస్టెన్సీ బాగా చిక్కగా రావడానికి మనం వేస్తాం. ధనియాలు అనేవి ఎక్కువ వేసుకోవాలి, అదే ఎక్కువ ఫ్లేవర్. మిరియాలు అనేవి కూడా ఎక్కువ అంటే ఒక 1 స్పూన్ ఫుల్ వేసుకోవాలి, అసలు కారం వచ్చేస్తుందని నేను అనుకోకర్లేదు. ఇలా వేసేసుకోవాలి, కరివేపాకుతో సహా వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు సాంబార్ పౌడర్లో, నేనైతే వేయట్లేదు. కావాలండి మాకు ఆ ఫ్లేవర్ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం 1 స్పూన్ మెంతులు వేసాను, చాలా తక్కువ ఆవాలు వేసాను, జీలకర్ర 1 స్పూన్ ఫుల్ వేసేసాను. సో ఇవన్నీ చక్కగా వేయించేసుకోవాలండి. ఎప్పుడైతే ఇది వేగుతూ ఉంటుందో అప్పుడు మనం ఇంగు వేసేసుకోవాలి. కొంచెం ఇంగు వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ ఉండిపోతుంది సాంబార్లో, అందుకని ఇంగు వేసేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం పసుపు వేసేసి ఉప్పు వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటే అది నిలవ ఉంటుంది, ఎన్ని రోజులైనా నిలవ ఉంటుందండి. సో బయట పెట్టేసుకోవచ్చు, అదేం పెద్ద ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు వేరే దాంట్లో కూడా కూరల్లో కూడా మనం సాంబార్ పౌడర్ వేస్తూ ఉంటాం కాబట్టి వేసేసుకోవచ్చు. కానీ ధనియాలు మాత్రం ఎక్కువ వేసుకోండి, 10 సార్లు చెప్తాను. ధనియాలు, మిరియాలు కంపల్సరీ, జీలకర్ర కంపల్సరీ, ఎండుమిరపకాయలు ఆ మాత్రం ఉండాలి, కరివేపాకు వేసుకోవాలి, కందిపప్పు, శనగపప్పు ఇవన్నీ చక్కగా నేను 10 సార్లు ఎందుకు చెప్తానంటే మీరు ఒకవేళ మిస్ అయినా మళ్ళీ మీరు వింటారని చెప్తున్నాను. సో ఇలా వేయించేసుకోవడమేనండి. వేయించేసుకున్నాక దీన్ని మళ్ళీ చక్కగా స్టోర్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రొసీజర్ సాంబార్కి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా చేసి పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకున్నాను. సో ఇలా చేసేసి పెట్టేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబారు ఉడకపెట్టేసుకున్న పప్పు అన్ని రెడీ చేసేసుకుని హ్యాపీగా ఇలా వేసేసుకోవచ్చు అనమాట. సాంబార్ పౌడర్ చాలా చాలా బాగుంటుంది, మంచి వాసనతో ఉందండి, ఎందుకంటే ఎక్కువ మిరియాలు వేసాం, ఎక్కువ ధనియాలు వేసాం. సో నేను అన్ని మీకు చూపించేశాను కాబట్టి ఇలా చేసుకోండి, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇది గన్ పౌడర్ అంటారు, చాలా 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 బాగుంటుంది. ఇది కూరల్లో కూడా వేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ఇలా నిల్వ చేసి పెట్టుకోవచ్చు, హ్యాపీగా ఎన్ని రోజులైనా అన్ని రోజులు వస్తుంది. సో సాంబార్ పౌడర్ మేకింగ్ నేను మీకు చూపించేశాను కాబట్టి మీరు చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోద్దు. ఆయన నేను మళ్ళీ నెక్స్ట్ సాంబార్ మీకు చూపించేస్తాను ప్రొసీజర్.